ఈ స్త్రీనిధి అనేది ఒక సంస్థ ఉన్నది. దాదాపుగా 5,500 కోట్ల టర్నోవర్కి సంబంధించిన దీంట్లో మొత్తం ప్రైవేటు వ్యక్తుల ఇష్టారాజ్యం అయిపోయింది. ఒక వర్గం చేతిలో ఈ స్త్రీనిధి మొత్తం ఉన్నది. తెలంగాణలో ఉన్న 90% మహిళల జీవితాలు మొత్తం ఒక 70 ఏళ్ల ముసలాయన చేతిలో ఉన్నాయి. విద్యాసాగర్ రెడ్డి అనే ఒక వ్యక్తి చేతిలో దాదాపు 12 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ మొత్తం దారుణాతి దారుణంగా దెబ్బతీయబడి ఉన్నది. ఈ రోజుకు కూడా ఆయనకి ఇంకా మళ్ళీ రెన్యువల్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఎవరున్నారో కనుక్కోండి, వాళ్ళందరినీ తీసేయాలి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆనాడు శాంతికుమార్ దగ్గర రిపోర్ట్ తెప్పించుకొని దాదాపు 1100 మంది లెక్క తేల్చిన రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకి దాదాపు నెలకి 4 లక్షల జీతం ఇస్తూ ఇట్లాంటి దొంగలని పెంచి పోషిస్తున్నారు. ఒక్కొక్కటి బయటకు వస్తున్న వెలుగులోకి దారుణాలు జరిగినవన్నీ. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ శాఖ సీతక్క గారి ఆధ్వర్యంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొన్నటిదాకా ఈయన ఎవరైతే విద్యాసాగర్ రెడ్డి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఆయన పేషీలోనే ఉన్నాడు. రీసెంట్గా ఆయన ఆర్టీఐ కమిషనర్గా ఆర్టీఐ డిపార్ట్మెంట్ దాంట్లోకి వెళ్ళిండు. ఈ విద్యాసాగర్ రెడ్డిని మాత్రం తీసేయడానికి రేవంత్ రెడ్డికి మనసొప్పట్లే. ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ ఉన్నది. ఆయన ఆ పదవిలో ఉండడం కాకుండా తన కింద కూడా ఒకే వర్గానికి సంబంధించిన వ్యక్తులని వాళ్ళకి సంబంధించిన చెంచాలని పెట్టుకొని అక్కడ రాజకీయం చేస్తున్నాడు. దాదాపు 5,500 crores టర్నోవర్ కలిగినటువంటి ఈ స్త్రీనిధి, దీని ద్వారా మహిళలకి రుణాలు ఇవ్వడమో లేకపోతే దాన్ని మళ్ళీ వసూలు చేయడము, రుణాలు ఇవ్వడం, ఇట్లా ఒక రొటేషన్ పద్ధతిలో జరుగుతుంటుంది. మహిళా సాధికారత కోసం తీసుకొచ్చినటువంటి సంస్థ ఇది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చే నిధులతోని స్టార్ట్ అయింది ఈ స్త్రీనిధి. దీన్ని మొత్తం నాకే అవతల పడేసినారు. అంటే నీ కులం అయితే, నీ వర్గం అయితే ఎంత దోపిడీ చేసినా ఏం కాదా? అసలు ఇట్లాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఎట్లా కొనసాగిస్తారు? రీసెంట్ కాలంలో దాదాపుగా ప్రతి పేపర్లో ఈ వార్త వచ్చింది. అయినా ముఖ్యమంత్రి కనీసం నిర్ణయం తీసుకుంటలేడు. మళ్ళీ రెన్యువల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయనను రెన్యువల్ చేయడం కాదు, ఫస్ట్ ఆయన మీద చర్యలకు ఉపక్రమించాలి, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి. సీతక్క గారు గతంలో ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి మీద ఒక జీవో ఇచ్చింది. 4 అధికారులు, చాలా పెద్ద అధికారులు ఐఏఎస్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి అని ఆదేశించిన నెల రోజులకు మళ్ళీ ఆయన పదవిని రెన్యువల్ చేసినారు. ఆ జీవోని చెత్తబుట్టలో పడేసారు. మరి ఎవరు ఆపినారు దీన్ని? స్వయంగా మంత్రే ఆదేశం ఇచ్చిన తర్వాత ఒక జీవో వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆ జీవో ఏమైంది? జీవో నెంబర్ 543 ఐ థింక్ సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఏమైంది ఆ జీవో? అంటే మీరే జీవోలు ఇస్తారు, మీరే ఎంక్వైరీకి ఆదేశిస్తారు, మీరే చెత్తబుట్టలో పడేస్తారు. అక్కడి నుంచి మూటలు రాగానే, మీ కులపోడు కాగానే మళ్ళీ రెన్యువల్ చేస్తారు పదవిని. ఎంత దారుణ! దాదాపు 450 మంది ఉద్యోగులు దాంట్లో రాజీనామా చేశారు ఆ అరాచక శక్తిని భరించలేక. ఇక్కడ చూడండి, రాష్ట్రం 5,500 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలో రిటైర్డ్ కన్సల్టెంట్లదే ఇష్టారాజ్యం. ఆ సంస్థలో మొత్తం 266 మంది కాంట్రాక్ట్ తాత్కాలిక ఉద్యోగులే. తాజాగా 153 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిరట. బ్యాక్ డోర్లో ఆ పోస్టులు నింపేందుకు పక్కా ప్లాన్. అంటే ఒక్కొక్క పోస్టుకి 5 నుంచి 10 లక్షలు వసూలు చేయడానికి రెడీ అవుతున్నారట. 153 ఇంటూ 5 10 లక్షలు వేసుకోండి, లెక్క ఎంత? 5 కోట్ల రూపాయలు. ఎవడు వంచక తింటాడు? ఈ దొంగలే. రాష్ట్రంలో మహిళా సాధికారతకు చిహ్నంగా ఉండాల్సిన శ్రీనిధి ఫెడరేషన్ ఇప్పుడు అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనకు అడ్డాగా మారింది. దాదాపు 5,500 కోట్ల భారీ టర్నోవర్ కలిగిన ఈ సంస్థలో కనీసం ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా లేకపోవడం గమనార్హం. పూర్తిగా కన్సల్టెంట్లు, కాంట్రాక్ట్, తాత్కాలిక సిబ్బందితోనే స్త్రీనిధి నెట్టుకొస్తున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారం 350 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఐఏఎస్ లేదా గ్రూప్ 1 స్థాయి అధికారి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలి. కానీ స్త్రీనిధిలో మాత్రం 2011 సెప్టెంబర్ నుంచి విద్యాసాగర్ రెడ్డి అనే రిటైర్డ్ కన్సల్టెంట్ పాతుకుపోయిండు. దశాబ్ద కాలానికి పైగా ఆయన ఎండీగా కొనసాగడం వెనుక రాజకీయ పలుకుబడి, లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. 100% ఈడ మింగుతున్నాడు, పదవిని తెచ్చుకుంటున్నాడు డబ్బులకి. లేకపోతే 2011 నుంచి 2026 సంవత్సరంలో ఉన్నాం, ఎట్లా కొనసాగిస్తారు? ఇంత దాదాపు 5,500 కోట్ల టర్నోవర్ కలిగిన ఒక సంస్థకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కదా పెట్టాల్సింది. ఈయన మెంటల్లీ అన్ఫిట్, ఫిజికల్లీ అన్ఫిట్, ఏ రకంగా చూసినా అన్ఫిటే. స్త్రీనిధి సంస్థలో రిటైర్డ్ కన్సల్టెంట్ల ఆగడాలు, వేధింపులు తాళలేక 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపు 450 మంది సిబ్బంది రాజీనామా చేసి రోడ్డున పడ్డారు.
వీరిలో 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వారే. అణగారిన వర్గాల ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని సాగవుతున్న మానసిక వేధింపులపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నదో అర్థం కావట్లేదని బాధిత సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనిధిలో 266 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. ఇటీవల జీబీ ఆమోదం పొందిన 163 పోస్టుల్లో ప్రస్తుతం 153 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 20 కన్సల్టెంట్ పోస్టులు, 10 ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ పోస్టులు, 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ రిజర్వేషన్లు పాటించలేదు, పాత రోస్టర్ను అనుసరించలేదని, ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని తెలుస్తున్నది. ప్రభుత్వ పెద్దల అనుచరులతో పాటు మంత్రి పేషిలోని సిబ్బందికి కొన్ని పోస్టులు బ్యాక్డోర్లో కట్టబెట్టేందుకు నోటిఫికేషన్లో మార్పులు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఇగో 16వ తేదీన శ్రీనిధి ఉద్యోగుల సమావేశం అట. ఉద్యోగులు సంస్థ కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. 16 అంటే ఎప్పుడు? ఇలా 14 ఎల్లుండే ఈ మీటింగ్ ఉన్నది. ఉద్యోగుల సమస్యల కంటే ఎండీ పోస్టే ముఖ్యమట. అంటే ఆ ఎండీ పదవిని మళ్ళీ రెన్యువల్ చేయడానికి ఈ మీటింగ్ జరుగుతున్నది. అంటే మిమ్మల్ని బండకేసి కొట్టినా, ఇంత తిట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ ఆయన్నే కొనసాగించడానికి రెడీ అవుతున్నారు. గవర్నమెంట్ ఉన్నట్ట సచ్చినట్ట? మీరు పని చేస్తున్నట్ట? ఏం చేస్తున్నట్టు? ఎవరి కోసం చేస్తున్నట్టు? మళ్ళీ ఈయనట 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారట. శ్రీనిధిలో కన్సల్టెన్సీల నియామకం పేరుతో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్పై పెద్ద దుమారం చెలరేగిన నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన ప్రజాభవన్లో నిర్వహించబోయే శ్రీనిధి రాష్ట్ర స్థాయి సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, సంస్థ బలోపేతంపైన చర్చిస్తారని పైకి చెబుతున్నా అసలు ఎజెండా వేరే ఉందట. క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించడం కంటే సంస్థపై వస్తున్న వార్తలు ఖండించడానికి, ఉన్నతాధికారుల పోస్టులను కాపాడుకునేందుకు ఈ వేదికను వాడుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎండీ విద్యాసాగర్ రెడ్డి సేవలను ఎక్స్ అఫీషియో చైర్మన్గా కొనసాగించాలని ఉద్యోగులందరితో తీర్మానం చేయించాలని భావిస్తున్నారట. అంటే మాకు ఈయనే కావాలని. ఎందుకంటే మీరు కనుక ఎవరు లేరనుకో, ఎవరు మాకు మద్దతు తీయలేదనుకో, మీ జాబ్ పోతుంది. బెదిరిస్తారనమాట. బెదిరించి మాకు ఈసారే కావాలి, ఒక చెంచా గ్యాంగ్ని తయారు చేసుకున్నాడు, మాకు ఈసారే కావాలి అని వీళ్ళ చేత అనిపిస్తారనమాట. ఎంత సిగ్గులేని వ్యవహారం. సీతక్క గారు మీరెందుకు దీన్ని మూట కట్టుకుంటున్నారు? మీరెందుకు దీన్ని మూట మీరు ఒకవేళ ఇది ఈయన కనుక కంటిన్యూ చేస్తే ఆ దోపిడీ చేసిన సొమ్ములో మీకు వాటా ఉందని అనుకోవాల్సి వస్తుంది. ఈ దొంగ ఈయన మీద మీరు గతంలో ఇచ్చిన జీవో ప్రకారం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించాలి. ఈయన ఆస్తుల మీద రైట్స్ జరగాలి. రిటైర్ అయిన కొన్నేళ్లుగా ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న ఆయన ఉద్యోగ కాలం ఈ నెల 23తో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన సంస్థలోనే కొనసాగించాలనే అంశంపై కొందరు పట్టుబట్టాలని చూడడం, సంస్థ అభివృద్ధి కంటే ఒక వ్యక్తి పోస్టును కాపాడడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగుతున్నది. సాధారణ ఉద్యోగుల సమస్యల కంటే ఉన్నతాధికారుల ఉద్యోగ కాలం పొడిగింపుపైనే యాజమాన్యం దృష్టి సారిస్తున్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, సెక్రటరీ స్థాయి వ్యక్తులు హాజరవుతున్న ఈ సమావేశాన్ని తమ వ్యక్తిగత ఎజెండాలను అమలు చేసేందుకే అధికారులు పావుగా వాడుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. తమ సమస్యలు చెప్పుకునేందుకు వేదిక దొరుకుతుందని ఆశించిన సిబ్బందికి పత్రికా వార్తలు ఖండించాలని, అధికారుల పోస్టుల కోసం తీర్మానాలు చేయాలని కోరడం మింగుడు పడట్లేదట. ఇది కేవలం ఉన్నతాధికారుల ఆధిపత్యాన్ని ప్రదర్శించే సమావేశంగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇక మీకు ఏం గవర్నమెంట్ అండి ఇది? మైకేది సో ఇప్పుడు ఇందులో మీరు కనుక మీరు ఇచ్చిన జీవో మీద మీరు కట్టుబడి లేకపోతే సీతక్క గారు ఇందులో మీ పాత్ర కూడా ఉంది అని భావించాల్సి వస్తుంది. సో దీని మీద ఈ బ్రదర్ కొట్లాడుతున్నాడు చాలా కాలంగా. ఏం జరుగుతున్నది ఇప్పుడు? ఇదంతా ఆయన కోసమేనా ఈ మీటింగ్? అంతా ఆయన కోసమేనా? జియో ఎంక్వైరీ చేసారు 523 కదా? ఓకే, 523 ఎంక్వైరీ చేసారు. ఇప్పుడు దొంగ అని సీతక్కనే చెప్తుంది. మళ్ళీ సీతక్కని పక్కన కూర్చోబెట్టుకొని ఇదంతా గత 14 సంవత్సరాలు లేని మీటింగ్ ఈ రోజు ఎందుకు వచ్చిందా? సరే, ఇన్ని ఆరోపణలు మీటింగ్ ఎవ్రీ టైం ఏం జరగదా? ఎవ్రీ టైం లేదు, 14 సంవత్సరం నుంచి లేదు. ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు పోయినసారి పెట్టొచ్చు, లేకపోతే అటు పోయినసారి పెట్టొచ్చు. పెట్టకుండా రిన్యువల్ ఉన్న రోజు మాత్రమే రిన్యువల్ అయిపోతుంది, ఈ 10 రోజుల్లో అయిపోతుంది. కాబట్టి ఈ ఎక్స్ అఫీషియో చైర్మన్ చేయడానికి ఎలక్షన్ ఉంటుంది. ఎలక్షన్ కోసం అని చెప్పేసి ఎంప్లాయీస్ అందరిని పిలిపించి వాళ్ళతో సైన్ చేయించుకొని తర్వాత మేము ఎలక్షన్ చేసినామని చెప్పేసి నేను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియామకం కోసము ప్లాన్ అంతా జరుగుతుంది అన్న. ఇది అయితే సీతక్కకు మేము చెప్పేది ఏంటంటే జియో 523 ఎంక్వైరీ చేయండి అక్క అని చెప్పేసి ప్రతిసారి మొత్తుకున్నా కూడా జియో ఎంక్వైరీ చేయలేదు. చేయకపోగా మళ్ళీ నోటిఫికేషన్ వేసానన్న. దీనిలో నోటిఫికేషన్లో రోస్టర్ లేదు,
తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ లేవు, ఏమి లేవు. అసలు ఈ కన్సల్టెన్సీ అనేది పోస్టులు ఉండనే ఉండొద్దు అని చెప్పేసి ప్రతిసారి సీతక్కకు మొరబెట్టుకున్న కూడా విద్యాసాగర్ రెడ్డిదే నడుస్తుంది, కానీ సీతక్క చెప్పిన మాట ఏమి నడవలేదు. ఈ ఈ జియో మీకు జియో అది పెట్టినాను నేను నోటిఫికేషన్ ఇది. మాకేమో 20,000 30,000 ఉంటాయన్నా, కన్సల్టెన్సీలకు మాత్రం 2.5 లక్షలు. ఐఏఎస్ కంటే పంపినావా నాకు? పంపిన. ఇప్పుడు పంపినావా? నిన్న పంపిన. ఇదే కదా, ఇదా అది ఇది ఇదా అది వెలుగు పేపర్ చూడవచ్చు. ఇదేనా? ఇదే. సో ఇదేంటి? ఈ 153 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది 20 అన్న. ఇది కన్సల్టెన్సీ అని చెప్తాడు, మళ్ళీ కిందనేమో వీళ్ళ శాలరీలు ఇవి. వీళ్ళ శాలరీలు 2. ఈయన కింద జనరల్ మేనేజరా? జనరల్ మేనేజర్ శాలరీ 2 లక్షలట. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫండ్స్ అండ్ అకౌంట్స్ 65,000 అట. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ ఎంఐఎస్ అండ్ 1,50,000 అట. డిప్యూటీ జనరల్ మేనేజర్ మానిటరింగ్ 65,000. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 1,25,000, 56,000, 56,000, 2,25,000 అట. టీమ్ లీడర్ అట, రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ అట 1,50,000. చీఫ్ మేనేజరు 50,370 రూపాయలు. సీనియర్ కన్సల్టెంట్ ఐటీ 2,25,000. సో వీళ్ళందరినీ ఈ పోస్టులు భర్తీ చేయబోతున్నాయి. ఇప్పుడు ఈ పోస్టులు భర్తీ అన్న. ఈ శాలరీ ఐఏఎస్ కూడా లేదు. రీసెంట్ గా రిక్రూట్ అయిన ఐఏఎస్ కూడా 2 లక్షల శాలరీ లేదన్న. 1,20,000 ఉంటది. ఇది ఏహెచ్ఆర్ పాలసీ పెట్టిండో చెప్పడు. మనం న్యూస్ లో రాపిస్తున్నది ఏం చెప్తారంటే ఇవన్నీ బయట చేసేదంతా దుమారమే అని చెప్తారు. ఫైనాన్స్ అప్రూవల్ లేదు. ఫైనాన్స్ అప్రూవల్ ఉంటే జియో కాపీలు బయట పెట్టని చెప్పారు. తర్వాత ఇది ఓన్లీ ఎగ్జామ్ లేదన్న, ఓన్లీ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ. ఆఫ్లైన్ లో అప్లికేషన్ చేయాలి, ఇంటర్వ్యూ చేయాలి. తర్వాత ఇది ఏంటంటే ఓన్లీ అమ్ముకోవడం కోసమే పోస్టులు. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పోస్టులనే గత గవర్నమెంట్ ఇంటర్వ్యూ తీసేసింది. అసలు ఇంటర్వ్యూ బేస్డ్లా ఇంత లక్షల శాలరీలో ఉన్న దాన్ని నియామకం చేయవద్దని చెప్పింది. అయినా ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా విద్యాసాగర్ రెడ్డి యొక్క అల్లుడు కొడుకు తర్వాత వాళ్ళ బిడ్డలకు తమ్ముని బిడ్డలకు ఇచ్చుకోవడం కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ అన్న. ఒకవేళ మనం ఇంతగానం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఒకవేళ తీసేస్తే నాకు సంబంధించిన వాళ్ళే దీనిలో యజమానులుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా వేసిండన్న. అసలు ఏం చేస్తారు వీళ్ళంతా? ఈ పోస్టులు అవసరమా? అసలు ఇది నీడ్ ఉన్నదా? ఈ పోస్టులు అవసరం లేదన్న. యాక్చువల్గా అయితే 12 నుంచి 14 సంవత్సరాలు పనిచేస్తున్నాం మేము ఎంప్లాయీస్ ని. యాక్చువల్ గా 50% ప్రమోషన్ ఇచ్చి 50% రిక్రూట్మెంట్ చేయాలి. కానీ మాకెక్కడ ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తుంది అన్న అక్కసుతోన 100% కన్సల్టెన్సీతో నోటిఫికేషన్ వేసింది. 50% ప్రమోషన్ ఇవ్వలేదు. 50% ప్రమోషన్ ఇవ్వకపోగా 50% ప్రమోషన్ ఇవ్వకపోగా మళ్ళీ ఇది 100% కన్సల్టెన్సీలో అనేది ఉండొద్దన్న స్త్రీనిధిలో. తర్వాత ఈ ఇంకోటి FTA వేసిండు. తర్వాత ఇంకో నోటిఫికేషన్ వేసిండు. ఆ నోటిఫికేషన్ లో ఇప్పుడు వచ్చిన శాలరీ ఏంటంటే 33,000 రూపాయల శాలరీ ఉంది. యాక్చువల్గా ఆ శాలరీ ఎంత అంటే 17,000 వస్తుంది. ఆయన చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. దాంట్లో వాస్తవానికి మొత్తం అన్నిటిని కూడా ఆన్లైన్తోనే లింక్ పెడతాడు. అవి ఏవి రాకుండా కూడా చేస్తాడు అన్న ఎంప్లాయీస్కి. కాకపోతే ఘోరమైన అరాచకం ఉంది. రేవంత్ రెడ్డికి పదే చెప్తున్నాము, అయినా కూడా రేవంత్ రెడ్డికి చీమ కొట్టినట్టు కూడా లేదన్న. ఈ వాళ్ళ కేవలం రెడ్డి అనే ఒక రీజన్తో మాత్రమే నేను కంటిన్యూ చేస్తున్నాను, వేరేదేం లేదు. దీని వెనకాల వేం నరేందర్ రెడ్డి పావులు కదుపుతున్నాడు అన్న. ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి ఉంది. సీతక్కకు రీసెంట్గా కూడా నేను వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తా కూడా నా దీనిలో ఏమి లేదు, నేనేం చేయలేకపోతున్నా అని చెప్పేసి అక్క చెప్తుంది. అంటే వేం నరేందర్ రెడ్డి వెళ్ళిపోయింది రాజ్యసభకి, ఆయన నడుస్తున్నా. వార్డు మెంబర్ కూడా గెలవని వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం అన్న. వార్డు మెంబర్ గెలవని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి చేసిండు. రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడుకోవాలని అనుకుంటే పేద ప్రజలకు న్యాయం చేయండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ కోసము సీఎం కుర్చీని నెక్స్ట్ ఎలక్షన్లో త్యాగం చేయాలనుకుంటే అది తెలంగాణ ప్రజలు మీకు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్షిప్ని మంచిగా చేస్తారు. ఎంప్లాయీస్ ఎంతమంది? 450 మంది రిజైన్ చేశారు ఇప్పటిదాకా. 450 మంది 2018 నుంచి ఇప్పటి వరకు 450 మంది రిజైన్ చేసిండ్రు. రిజైన్ చేసిన వాళ్ళని మేము ఏం చెప్పినాం అంటే సీతక్కతో పెడుతుంది ఒక పేపర్ ఉంటుంది, ఒకటి పేపర్ పేరు చెప్పాను కానీ ఆ పేపర్ డబ్బులు ఇస్తాడు విద్యాసాగర్ రెడ్డి, దండ రాపిస్తాడు. 16 మందిని అక్రమాలు చేసిన వాళ్ళను లేకపోతే ఫీల్డ్లో డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ మేము తొలగించినాం. 16 మందిని తొలగించిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేను అంటే ఓన్లీ బురద తల్లి మానసికంగా అన్ని రకాలుగా మమ్మల్ని హింసించాలని చెప్పేసి నేను ఇంత చేస్తున్నప్పుడు నా మీద కేసులు పెట్టాలి కదా. నేను ఫ్రాడ్ చేసినా ఏం చేసినా కేసులు పెట్టాలి. ఆ 16 మందిని కూడా కేసులు పెట్టాలి. మేమేం చెప్పినామంటే ఫ్రాడ్ చేసిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి, వాళ్ళని జైల్లో పెట్టండి, పేద ప్రజల సొమ్ము ఎవరు తిన్నా కూడా తప్పే అని చెప్పినాము.
అయిన తర్వాత ఎవరైతే మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటారో, చాలా మంచి పని చేసే వాళ్ళు ఉంటారు, ఎంటెక్లు బీటెక్లు అందరు చేసిన వాళ్ళు దీనిలో పనిచేసిండ్రు, వీణ అరాచకాలు భరించలేక వెళ్ళిపోయారన ఒక మేమేం చేసినామంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఎవరైతే మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకోండి, బ్యాక్ తీసుకొని ఇంకేమైనా మిగిలిన ఉంటే నోటిఫికేషన్ ఇవ్వండి. 2000 పోస్టులు ఖాళీ ఉన్నాను దీనిలో. ప్రతి సంవత్సరం 63 పోస్టులు, 23 పోస్టులు, 123, 160 చేస్తాడు. ఈయన జీపీ మీటింగ్ అని చెప్తాడు. జీపీ మీటింగ్లో ఏమున్నా నిన్న జరిగే మీటింగ్కు నోటిఫికేషన్లో మన ఇలా న్యూస్ రాపిస్తున్నా అని చెప్పేసి నా మీద కేసు లేదని చెప్పి దీనిలో ఒక ఆంధ్ర ఎంప్లాయీ చాకచక్యంగా మొత్తం చక్రం తిప్పుతుంది. ఆమె కన్సల్టెన్సీ, ఆమెకు 2022లో జాయిన్ అయ్యి 2021లో జాయిన్ అవుతుంది. ఆమె 2022లో ఆమెకు ప్రమోషన్ వస్తుంది. ఒకటే సంవత్సరంలో ప్రమోషన్ వస్తుంది. మేము ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు 12-13 సంవత్సరాలు పనిచేసిన మాకు ఇప్పటికి ప్రమోషన్ ఉండదు. మీ జీతం ఎంత? మా జీతం 30,000. వీళ్ళదేమో లక్షలు కన్సల్టెన్సీ. ఆ 30,000లో కూడా మాకు వచ్చేది 17,000. రేసిప్ కూడా ఉంది. 17,000 రూపాయలు మాత్రమే ఇస్తాడు. మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికైనా ఈ నోటిఫికేషన్లో రోస్టర్ వాడమని చెప్తున్నాను. రోస్టర్ వాడి బీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీలకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాము. విద్యాసాగర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో మీరు మళ్ళీ రెన్యువల్ చేస్తే రేపు పొద్దుగాల మేము ఖచ్చితంగా సీతక్కకు చెప్తున్నా, రేపు మహిళల దగ్గరికి వెళ్తాము, ఒక వెహికల్ తీసుకుంటాము, దాతల సహకారం తీసుకొని అన్ని వెహికల్ తీసుకొని మండల గ్రామాలు తిరిగి పేద ప్రజలు కోటీశ్వర్లు కాదు కోటి మందిని లూటీ చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఖచ్చితంగా చేస్తాము. ఈ మీటింగ్కు ఎవరైతే సమస్యలు ఉన్న వాళ్ళని మీటింగ్ పిలవాలని, అందరిని పిలవాలి. మమ్మల్ని ఎందుకు పిలవాలి? మమ్మల్ని ఖచ్చితంగా రేపు మీటింగ్లో అడ్డుకుంటాం మేము. సో ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు, చాలా వీడియోలు వచ్చినాయి, చాలా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కొంత ఇంకెక్కువ ఎల్లుండి మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ విషయాలు మీడియా కూడా ఫోకస్ చేస్తున్నది. మరి ఎందుకు ప్రభుత్వానికి సెగ తగలట్లేదు? ఇట్లనే మాట్లాడతారు అయిపోద్దని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టున్నాడు. నీ కులపాయనకి ఇంకా పదవిని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. ఆయన ఏజ్ ఏమో 70 దాటుతున్నది, ఆయన ఫిజికల్గా కూడా అన్ఫిట్. ఇట్లాంటి వ్యక్తులను అక్కడికి తెచ్చి అక్కడ మొత్తం మహిళలని, కోటి మంది మహిళలను కోటీశ్వరాలను పేరుతో లూటీ చేస్తున్నామని అర్థమవుతున్నది. సో తక్షణమే ఎల్లుండి జరిగే మీటింగ్లో ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలి. జీవో నెంబర్ 523 ప్రకారం, సీతక్క ఇచ్చిన జీవో ప్రకారం ఆ కమిటీ ఏదైతే ఉందో ఆయన మీద ఎంక్వైరీ చేసిన కమిటీ, ఆ కమిటీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకొని దొంగ మీద యాక్షన్ తీసుకోవాలి.